హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ బై అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే అయిపోయింది ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ఎవరు ఎలిమినేట్ అయ్యారో అప్డేట్ చేసా, రీతు ఎలిమినేట్ అవుతుందని. కానీ చాలామంది మెసేజ్ చేశారు, ఎందుకంటే షూటింగ్ అయిపోయాక అప్డేట్ చేయలేదు ఏంటి బ్రో అని. అది అప్పటికే కన్ఫామ్ అయిపోయింది, అందుకే క్లియర్గా చెప్పేసా రీతు ఎలిమినేట్ అవుతుంది అని. ఫస్ట్ వచ్చేసి సుమన్ శెట్టి అన్న అనుకున్నారు, ఆ తర్వాత కొంతసేపు అయినాక రీతుది కూడా బడ్జ్ ఇంటర్వ్యూకి ప్లాన్ చేశారు. అది ఎందుకో ఏమీ తెలియదు, కానీ ఒకసారి ఎపిసోడ్ చూసి ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూద్దాం. ఇంకా సెకండ్ రీతు ఫిక్స్ అయిపోయింది, ఇంకా అందుకే అప్పుడే చెప్పేసారు రీతు ఎలిమినేట్ అవుతుంది అని. ఇంకా ఇప్పుడు షూటింగ్ కూడా పూర్తి అయిపోయింది, రీతు ఎలిమినేట్ అయిపోయింది. సంజన గారు రీతు ఇద్దరు ఎలిమినేషన్ రౌండ్లో ఉంటే సంజన గారు సేఫ్ అయ్యారు, రీతు వచ్చేసి ఎలిమినేట్ అయిపోయింది. అంతే. టాప్ 5 అనుకున్నాం, నేనే కాదు చాలామంది టాప్ 5 అనుకున్నారు, కానీ ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది. ఇంకా మిగిలిన బన్నీ గారు, సంజన గారు, అలాగే సుమన్ శెట్టి అన్న, డీమన్, వీళ్ళల్లో ఎవరు టాప్ 5లో ఉంటారో చూద్దాం. మీరెవరు అనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే బన్నీ గారిది స్టోరీ ఒకటి ఉంది కదా, దాని గురించి చెప్పుకోండి. అదేం లేదు, నేను చెప్పా కదా కళ్యాణ్ గురించి, ఇలా ఫేక్ సోల్జర్ ఆర్మీ నుంచి పారిపోయి వచ్చేసాడు, టీవీలో కనపడడానికి ఆర్మీని యూజ్ చేసుకున్నాడు ఇది అని పెట్టారండి. దానికి వాళ్ళు ఇప్పుడు సారీ చెప్తూ పోస్ట్ పెట్టారంతే, బన్నీ గారి పిఆర్ టీం. ఏంటంటే నేను ఏదైతే పోస్ట్ పెట్టామో దానికి సారీ, అది దాని గురించి మేము క్లారిటీ ఇచ్చుకోవాలనుకోలేదు, అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని. అది తప్పే, మేము కూడా ఒప్పుకుంటున్నాం అది తప్పే అని. అందుకే కళ్యాణ్ సారీ చెప్తున్నాం. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇది నిన్నే పెట్టిండొచ్చు, కానీ మీరేమనుకుంటున్నారు, నిన్న కనుక సారీ చెప్పుకుంటే ఓట్ల కోసం ఇలా చేస్తున్నారు, అందుకే సారీ చెప్పారు అనుకుంటారు. అందుకే నిన్న పట్టకుండా ఈరోజు ఓటింగ్ ఆర్డర్ పూర్తయిన తర్వాత ఈరోజు సారీ చెప్తున్నాం అని అయితే పెట్టారు. బన్నీ గారి గురించి బన్నీ గారి దగ్గరే నేర్చుకున్నాం, ఏదన్నా తప్పు జరిగితే ప్రశ్నిస్తాం, ఒకవేళ మా పక్క తప్పు ఉంటే మేము ఒప్పుకొని సారీ చెప్తాం, అలా పెట్టారు అంతే.